ప్రజల కష్టాలు తెలిసిన సీఎం జగన్ ఏలూరు బలివే బ్రిడ్జ్ సమస్యను పరిష్కరించారని దెందులూరు ఎమ్మెల్యే అభయ్ చౌదరి అన్నారు. బ్రిడ్జ్ నిర్మాణంతో 25 గ్రామాల ప్రజలకు సౌకర్యం కలుగుతుందని చెప్పారు. 3,200 కోట్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. చింతమనేనిపై 50,000 మెజారిటీతో గెలిచేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధిపై చంద్రబాబు లోకేష్లతో చర్చకు సిద్ధమంటోన్న ఎమ్మెల్యే అభయ్ చౌదరితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. 2 జిల్లాలకు సంబంధించి దశాబ్దాల కలగా ఉన్నటువంటి బలివే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా సర్వంగా జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న పనులు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టారి అభయ్ చౌదరి కూడా పరిశీలిస్తున్నారు. ఆయన మన ముందున్నారు. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు? దశాబ్దాల కల గత పాలకుల నిర్లక్ష్యంతో ఇక్కడ అయిపోయినటువంటి బ్రిడ్జికి సంబంధించి ఏ విధంగా జరుగుతున్న పనులు ఎలా ఉంది సార్? ఇది 2 నియోజకవర్గాలు 25 గ్రామాలకి దశాబ్దాలుగా మీరు చెప్పినటువంటి తీరని కోరిక. వాళ్ళు మొక్కని నాయకుడు లేదు, ఎడక్కని గడపలేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా, ఎందుకంటే 25 గ్రామాలు కనెక్ట్ చేసేటువంటి ఇక్కడ బ్రిడ్జి లేక తమిళేరు వచ్చినప్పుడల్లా కూడా అట్నుంచి ఇటు మొత్తము కూడా రావటానికి కూడా సదుపాయం లేక ఎంతో నరకయాతన పడినటువంటి సందర్భం నుంచి ఈరోజు ఈ విషయం మా దృష్టికి తీసుకువచ్చినప్పుడు నేను దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నూజివీడు ఎమ్మెల్యే గారిని, మా నాయనన్నను కూడా తీసుకుని ఎంపీ గారిని అందరము కలిసి ముఖ్యమంత్రి గారికి అన్న ఈ సమస్య ఉంది, ఇది 2 నియోజకవర్గాల తీరని కోరిక, ఇటువంటి విషయంపై అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే 18 కోట్ల రూపాయలు ఒక్క సంతకంతో పెట్టడమే కాకుండా నేనే వస్తున్నాను దెందులూరు అని వచ్చి మరీ దీన్ని శంకుస్థాపన చేశారు. ప్రత్యేకంగా ఇక్కడున్నటువంటి గతంలో చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఆయన్ని మీరు ట్రాప్లో పడేసే విధంగా కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు. అభ్యర్థికి సంబంధించి అసంతృప్తి ఉందంటూ కూడా కావాలనే ప్రచారం చేస్తున్నారు. తనపై పూర్తిగా విశ్వాసం ఉంది ప్రజల్లో అని చెప్పని, ఎవరైనా కమ్మకులకు సంబంధించి కానీ ఎవరైనా కానీ తనతో పాటు ఉంటారని చెప్పని చెబుతుంది. ఏదో మీరు కావాలని అతని మీద దుష్ప్రచారం చేస్తున్నారా? ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏకమయ్యి, దుష్ట చతుష్టయం ఏకమయ్యి, ఎన్నో మీడియా ఛానళ్ళను అడ్డు పెట్టుకుని ఈరోజు అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మేము మంచి చేస్తున్నాం, ప్రజలు మమ్మల్ని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షాలు కొంచెం అయోమయానికి గురవుతున్నాయి. మీరు కుట్ర రాజకీయాలు చేయట్లేదా? మాకేం అవసరమన్నా చింతమనేని మీద కుట్ర రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఈ కొటారికి లేదనే విషయం స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళు ఇప్పుడు చింతమనేనికి టికెట్ నేను ఇమ్మంటే ఇస్తారా, వద్దంటే మానేస్తారా, లేకపోతే నేనేమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి చెప్తే ఇచ్చేస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి మేము ఫోన్ చేస్తే ఇస్తారా? అది వాళ్ళ పార్టీ, వాళ్ళ నిర్ణయం. అయ్యో ఈరోజు వాళ్ళ పార్టీలో వాడికి టికెట్ ఇవ్వకపోతే మా మీద పడి ఏడిస్తే మేమేం చేస్తామన్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారు వాడి టికెట్ ఆపేమంటాడు. ఏంది ఇదేదో ఏం చెప్పాలి వీళ్ళ గురించి? ఆ లెక్కనైతే 175 చోట్ల మేమే ఆపుతాంగా. మాకు అదేంటి, మాకు కూడా మజా ఉండాలి, రాజకీయంలో మజా ఉండాలంటే అటు కూడా చంద్రబాబు పోటీ చేయమని మేము అడుగుతూ ఉన్నాం. జరిగినటువంటి ఏదైతే ఇక్కడున్నటువంటి 2 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలు కూడా ఇప్పటి నుంచో చిరకాల కోరికగా ఉన్నటువంటి దాన్ని కూడా సీఎం వైద్యులు చొరవతో కూడా సాకారం చేశామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసిన కనబడుతుంది. ఇప్పటికైతే అభివృద్ధికి సంబంధించి కానీ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి పూర్తిగా స్కూల్ విషయంలో కానీ విద్య విషయంలో కానీ మిగతా దేని గురించి కానీ చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎమ్మెల్యే కూడా సవాల్ చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, దెందులూరు నియోజకవర్గం నుంచి.